భక్తుల పాలిట కొంగు బంగారంగా కోరిన వరాలిచ్చే వరప్రదాతగా పంచారామ క్షేత్రాల్లోని ముఖ్య క్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి ఆలయం చరిత్రలో ప్రసిద్ధిగాంచింది. పంచారామ ఆలయాలుగా ప్రసిద్ధి చెందిన 5 శక్తివంతమైన శివాలయాల్లో ఈ ఆలయం కూడా ఒకటి. ఆలయ ప్రత్యేకతలపై హెచ్ఎంటీవీ కథనాన్ని చూద్దాం. ఏపీలోని కోనసీమ జిల్లా ద్రాక్షారామంలో మాణిక్యాంబదేవి ఆలయం ద్రాక్షారామ భీమేశ్వరాలయ ప్రాకారంలో ఈశాన్యంలో ఉంది. ఇది అష్టాదశ శక్తి ఆలయాల్లో ఒకటిగా చెప్తారు. సతీదేవి శవాన్ని విష్ణువు తన సుదర్శన చక్రంతో విచ్ఛిన్నం చేసినప్పుడు ఆమె నాభిభాగం ఇక్కడ పడిపోయినట్లు చెప్తారు. ఇక్కడ భీమేశ్వర స్వామి పేరుతో శివుడు, ఆయన సతీమణి దేవి మాణిక్యాంబతో కొలువై ఉన్నాడు. ఈ క్షేత్రం పంచారామ క్షేత్రాల్లో ఒకటిగాను, అష్టాదశ మహాశక్తి పీఠాల్లో ఒకటిగాను విరాజిల్లుతున్నటువంటి మహామహిమాన్వితమైనటువంటి క్షేత్రం ఇది. పూర్వం తారకాసుడు మెల్లో ఆత్మలింగాన్ని 5 ముక్కలుగా కుమారస్వామి కొట్టినప్పుడు అందులో ఒక భాగం ఇక్కడ పడిందని, ఈ స్వామి 2 భాగాల్లో దర్శనం ఉంటుంది. అక్కడ తారకాసుడి మెల్లోంచి ఒక ముక్క ఇక్కడ పడగానే స్వామి పాతాళం నుంచి ఓంకార శబ్దంతో ఉద్భవించినటువంటి స్వయంభులింగం. ద్రాక్షారామం శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి ఆలయం చరిత్రలో ప్రసిద్ధిగా నిలిచింది. ఈ ఆలయాన్ని తూర్పు చాళుక్యుల వంశానికి చెందిన చాళుక్య భీముడు నిర్మించినట్టుగా శాసనాల ద్వారా తెలుస్తోంది. ఇక్కడ మూల విరాట్ శ్రీ భీమేశ్వర స్వామి స్వయంభూవుగా వెలిసిన 14 అడుగుల శివలింగం, శుద్ధ స్ఫటికాకార లింగం. దేవేరి శ్రీ మాణిక్యాంబ అమ్మవారు యావత్ భారతదేశంలోనే ప్రసిద్ధి చెందిన అష్టాదశ శక్తిపీఠాల్లో 12వ శక్తిపీఠంగా వెలిసింది. శ్రీ లక్ష్మీనారాయణుడు ఈ క్షేత్రానికి క్షేత్ర పాలకుడిగా ఉన్నాడు. ద్రాక్షారామం త్రిలింగ క్షేత్రాల్లో ఒకటిగా, పంచారామాల్లో ఒకటిగా, దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందింది. ఈ క్షేత్రాన్ని గురించి శ్రీనాథ కవి సార్వభౌముడు తన కావ్యాల్లో పేర్కొన్నాడు. ఇక్కడి స్వామివారిని అభిషేకించటానికి 7 ఋషులు కలిసి గోదావరిని తీసుకొచ్చారని పురాణ కథనాలు వర్ణిస్తున్నాయి. అందువల్ల అంతర్వాహినిగా ప్రవహించే ఈ గోదావరిని సప్త గోదావరి అని పిలుస్తుంటారు. ఇక్కడి పంచలోహ విగ్రహాలు తామ్రమూర్తులు 8వ శతాబ్దం నుంచి ఉన్నవిగా భావిస్తున్నారు. పంచారామ క్షేత్రంలో ఒకటిగా, శక్తిపీఠం అమ్మవారు ఒకటిగా చెప్పబడుతుంది. ఈ క్షేత్రంకి వచ్చేటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా పంచారామ క్షేత్రానికి ప్రాముఖ్యతంగా పంచారామ యాత్రల్లో భాగంగా చాలా మంది విశేషంగా రావడం, పైగా భీమేశ్వరుడు భోగమోక్ష ప్రదాయకుడు అనేటువంటి ప్రసిద్ధితో అమ్మవారికి విశేషమైనటువంటి అభిషేకాలు, అమ్మవారి కుంకుమార్చనలు జరిపిస్తూ ఉంటారు. అమ్మవారి ఇక్కడ 12వ పీఠంగా చెప్పబడుతుంది. శాతవాహన రాజైన హలుని కాలానికే ఈ ఆలయం ఉన్నట్లు లీలావతి గ్రంథం అన్న ప్రాకృత భాషా కావ్యంలో పేర్కొన్నారు. ఈ ఆలయాన్ని, సామర్లకోటలోని భీమేశ్వరాలయాన్ని కూడా చాళుక్యరాజైన భీముడు నిర్మించాడని చెప్తారు. అందుకే ఈ 2 గుడులు ఒకే రీతిగా ఉండటమే కాక రెండింటి నిర్మాణానికి ఉపయోగించిన రాయి కూడా ఒకటే రకంగా ఉంటుంది. ఈ క్షేత్రాన్ని గురించిన ప్రశంస శ్రీనాథ కవి భీమేశ్వర పురాణంలో వివరించాడు. దుష్యంతుడు, భరతుడు, నలుడు, నహాషుడు ఈ స్వామిని అర్చించారని రాశాడు.